నమస్కారం అమ్మా. ఏ నాగయ్య? మీరు అడిగిన రాక్ అడ్రస్ తెలిసిందమ్మా. ఎక్కడున్నాడు? నా టాక్సీలో ప్యాసింజర్స్ ని జేగురుపల్లి గెస్ట్ హౌస్ లో దింపడానికి వెళ్ళానమ్మా. అక్కడ చూశాను. మర్యాదగా లొంగిపో. రాకా రాకా ఇదిగో డబ్బు. ఏ ఎరువులు కావాలంటే అవి కొనుక్కొచ్చి ఉపయోగించండి. రాజయ్య బాబు, నేను రాకపోయినా ప్రతి వారం వచ్చి వెళ్తున్నట్టు అమ్మతో చెప్పు. అట్టగా బాబు. కట్టండి రా. చాలా థ్యాంక్స్. మీ పేరు? విజయ్. వీడెవడో మీకు తెలుసా? పేపర్లో ఫోటో చూశాను. పేరు మూసిన కేడి కదండి. యు ఆర్ రైట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. వెల్కమ్ మేడం. నిన్ను వదలను రా. ఎంత చూస్తాను రా రే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రుద్రయ్య, మేడం, ఇప్పుడే ఆ రాస్కల్ ఆచూకీ తెలిసింది. అరెస్ట్ చేద్దామని వస్తుంటే మీరే ఆ పని చేశారు. వెరీ గ్లాడ్. నేరస్తుడిని హ్యాండ్ ఓవర్ చేస్తే రిమైండ్ లో ఉంచుతాను. నేను వీడిని నీకు అప్పగిస్తే వీడు వెళ్ళేది లాకప్ లోకి కాదు, అజ్ఞాతంలోకి. మిస్టర్ రుద్రయ్య, అందుకే నేను వీడిని కమిషనర్ గారికి అప్పగిస్తున్నాను. మేడం, మీరు పై అధికారులు, మీ ఇష్టం వచ్చినట్టుగా చెయ్యండి. కానీ ఆ తర్వాత ఏమన్నా జరిగితే నాకు మాట రాకుండా చూడండి. ఓహోహో, తప్పకుండా. ఆ బాధ్యత నాది. నువ్వు వెళ్ళొచ్చు. ఓకే మేడం. Oh God. మెల్లికి లేవండి. జాగ్రత్త. దిస్ ఇస్ టూ మచ్. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే ఒక బాధ్యత గల ఆఫీసర్ స్వయంగా నేరస్తుని అప్పగించమంటే ఏ రైట్ తో మీరు నిరాకరించారు? అది కాదు సార్. అప్పటికి నేను ఏమైనా జరిగితే మన డిపార్ట్మెంట్ ఎవరు ఏ తెలివి ఉపయోగించి వాడిని తప్పించారో నాకు బాగా తెలుసు మిస్టర్ రుద్రయ్య. ఏది ఏమైనా ఈ విషయంలో మీరు హద్దు మీరి ప్రవర్తించారు ఇందిరాదేవి గారు. సార్, నాకు కొంత వ్యవధి ఇవ్వండి. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందో సాక్ష్యాలతో సహా రుజువు చేస్తాను. ఇకనైనా మీ ఎదుటి డిపార్ట్మెంట్ వ్యవహారాల్లో తలదొచ్చకుండా ఉండటం చాలా మంచిది. చట్టానికి అప్పగించి వాళ్ళని చట్టబద్ధంగా శిక్షించాలనుకున్నావు, కానీ ఆ చట్టం కూడా వాళ్ళతో కుమ్మకే కుట్ర చేస్తోందక్క. అందుకే నేను ఎన్నుకున్న దారే సరి అయింది.
ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, రక్తానికి రక్తమే పరిష్కారం కావాలి. స్టాప్ ఇట్! నీకెన్నోసార్లు చెప్పాను అర్థం లేని ఆవేశం మంచిది కాదని. వాడు ఇవాళ తప్పించుకోవచ్చు, కానీ ఏదైనా ఒక రోజు వాడు తప్పకుండా దొరుకుతాడు, దొరికి తీరాలి. చట్టం చేతిలో నుంచి శాశ్వతంగా ఎవరు తప్పించుకోలేరు లలిత. నిజం బయటపడిన రోజు ఆ చట్టమే వాడి ప్రాణాన్ని చట్టబద్ధంగా తీస్తుంది. చూడు, లేనిపోని ఆలోచనలతో నీ మనసంతా పాడు చేసుకుంటా. వెళ్ళి విశ్రాంతి తీసుకో, నేను కాస్త బయటకు వెళ్ళొస్తాను. విశ్రాంతి? హ్మ్. వాణ్ణి చంపినప్పుడే నాకు విశ్రాంతి. హలో ఇన్స్పెక్టర్ రుద్ర స్పీకింగ్. హాయ్ డార్లింగ్. ఎవరు నువ్వు? చెప్పుకో చూద్దాం. నువ్వు కాసేపు బయటికి వెళ్ళు. ఎవరది? రాధా డార్లింగ్? నో. ఐ థింక్ యువర్ సుధా. రాణి? వాణి? నో నో నో, అయ్యగారు గ్రంథ సాంగులేనన్నమాట. ఇంతకీ నువ్వు ఎవరు? నేనెవరో చెప్పినా మీకు తెలియదు. మొన్న రవీంద్ర భారతిలో డ్యూటీలో ఉన్నప్పుడు మిమ్మల్ని చూశాను. మీ పర్సనాలిటీ చూసినప్పటి నుండి నాకు నిద్ర రావడం లేదు. మెలకువలోనూ మీరే, కలల్లోనూ మీరే. రియల్లీ యూర్ ఏ మ్యాన్. ఐ లైక్ యూ. అబ్బా, పేరు చెప్పకుండా ఇలా చంపుకు తింటే ఎలా చెప్పు? పేరెందుకు డార్లింగ్? నేను చెప్పిన చోటుకొస్తే ఏకంగా నన్నీ చూడొచ్చు. అయితే ఎక్కడికి రమ్మంటావు చెప్పు. ఊరి చివరి జగదీశ్వరి దేవి ఆలయం లేదు, అక్కడికొస్తే. ఐ విల్ బి దేర్ ఇన్ 10 minutes. అమ్మా అమ్మా, ఓహో ఇక్కడున్నావా? ఇవాళ ఒక తమాషా చేశాను. అసలు ఏం జరిగిందంటే, నువ్వు చేసిన పనికి ఏ ఆడపిల్లైనా కన్నీళ్లు పెట్టిందా బాబు? అమ్మా పోనీ ఏ ఆడపిల్లైనా నువ్వు చేసిన అవమానానికి కుమిలిపోయి తలదించుకుందా? అమ్మా చెప్పరా, ఈ రోజు ఎంతమంది అమ్మాయిలు నేర్పించావు, ఎంతమంది ఉసురు పోసుకున్నావు? అదేగా నువ్వు చేసిన తమాషా. క్షమించమ్మా, నీ కొడుకు ఆగతాయి వాడు కావచ్చు, కానీ జీవితాలతో ఆడుకునేవాడు మాత్రం కాదు. ఇన్నాళ్ళు అలా అనుకునే నమ్మాను, అందుకే గారాబం చేసి గోరుముద్దలు తినిపించాను. నా కొడుకు శ్రీరామచంద్రుడని గర్వపడ్డానే గాని నీలో ఈ అమ్మకు తెలియని మరో దుర్మార్గుడు ఉన్నాడని ఊహించలేకపోయాను. పొరపడుతున్నావమ్మా, ఎవరో నీ మనసు పాడు చేశారు. చెప్పమ్మా, తల్లి కొడుకుల మధ్య తంపులు పెట్టాలని చూస్తున్న రాస్కెల్ ఎవరు? నేనేదైనా భరిస్తాను, ఏమైనా సహిస్తాను, కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకుంటే భరించలేను. నీ కళ్ళు చెమ్మగిలితే నేను చూడలేను. చెప్పమ్మా, జరిగింది ఏమిటో చెప్పమ్మా. లలిత నీకు తెలిసిన అమ్మాయి, కావలసిన అమ్మాయి అన్నావు, గుర్తుందా? అంతగా కావలసిన పిల్ల ఈ రోజు నిన్ను కర్కోటకుడు, దుర్మార్గుడు అని శపించి నిన్ను కన్నందుకు నన్ను తల వంచుకునేలా చేసింది. ఇంతకంటే అవమానం ఇంకేం కావాలరా? అమ్మా, నువ్వు విన్నదంతా అబద్ధం. లలిత నా మీద కోపంతో నీకు విషం నూరిపోసింది. అదే, ఆ కోపానికి కారణం ఏమిటి? మాట్లాడవేరా. నీ వల్ల మనసు ఎంత గాయపడి ఉండకపోతే, నువ్వెంత కర్కశంగా ప్రవర్తించుండకపోతే, ఒక ఆడపిల్లకి మరో మగాడి మీద అబద్ధం చెప్పాల్సిన అవసరమే ఉంది. అదే తేలుస్తాను. ఇక నీ విషయంలో నేను తెలుసుకోవాల్సింది ఒకటే. ఏ పిల్ల ఈ ఇంటి కోడలుగా రావాలని కలలు కన్నాను, ఆ పిల్ల నీతో కలిసి ఈ ఇంటికి వచ్చిన రోజే నువ్వు నిర్దోషమని నమ్ముతాను. అమ్మా, అంతవరకు నీ ముఖం నేను చూడలేను, చూసి తట్టుకోలేను. హాయ్. అవును, మా ఇల్లు ఎలా తెలిసింది నీకు? అవన్నీ తర్వాత చెప్తాను, కానీ మీ ఆంటీ ఇంట్లో ఉందా? ఆంటీయా? ఆంటీ అంటే మిమ్మల్ని తిట్టే ఆంటీయేనా? అవును, ఆంటీ. గుడికెళ్ళింది. ఏ గుడికి? అమ్మా జగదీశ్వరి, నీ చేతిలో ఉన్న శూలమే ఇవాళ ఆ దుర్మార్గుడి పట్ల మారణాయుధం కావాలి. మా ఇంటికి ఎందుకు వచ్చావు? మా అమ్మకేం చెప్పావు? వాస్తవం చెప్పాను, ఆమెకున్న భ్రమను తొలగించాను. ఏమిటా వాస్తవం? ఆగి నిన్ను అల్లరి చేశానా? నలుగురిలో నీ బట్టలోడ తీశానా? దౌర్జన్యంగా రేప్ చేశానా? ఏం చేశానని పని కట్టుకుని ఇంటికొచ్చి మా అమ్మ గుండెల్లో సూలాలు గుచ్చావు. నీకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు ఇది సమయం కాదు. నువ్వు నాతో రావాలి. ఎందుకు? నా గురించి మా అమ్మకు చెప్పిందంత అబద్ధమని ఒప్పుకోవాలి. అది ఈ జన్మకు జరగని పని. నిన్ను ఇంటికి తీసుకొస్తే తప్ప నా ముఖం చూడనంతగా మా అమ్మలో అసహ్యాన్ని పెంచావు. అందుకే నువ్వు వచ్చి తీరాలి. చేతనైతే ఆ అసహ్యాన్ని అభిమానంగా మార్చుకో. వస్తావా రావా? మర్యాదగా చెయ్యొదలు. నోరు మూసుకుని రాకపోతే జుట్టు పట్టుకుని ఇచ్చికెళ్తాను. Stupid! లలిత! Stop it! చెంప దెబ్బతో ఆడది చెప్పు చేతల్లోకి వస్తుందనుకోవడం నీ మూర్ఖత్వం.
చెంప దెబ్బతో చెప్పు చేతల్లోకి రాని ఆడది తాళిబొట్టుతో వస్తుందని ఇలా చేశాను. నువ్వు కోరుకున్న కోడల్ని తీసుకొచ్చానమ్మా. పెళ్లి జరిగిపోయిందా? జరిగింది పెళ్లి కాదు, ఈ తాళి మంగళసూత్రం కాదు. మితిమీరిన పురుష అహంకారమే పురోహితునిగా, దౌర్జన్యమే వేద మంత్రాలుగా ఇది మీ అబ్బాయి నా మెడలో కట్టిన పసుపు బురితాడు. లలిత, వాడు నీ ఇష్ట ప్రకారం నీ మెడలో తాళి కట్టలేదమ్మా. అతన్ని అడగండి. అమ్మ కన్నీటి కంటే ఆమె గుండె బాధ కంటే నాకెవరి బాధ ఎక్కువ కాదు. అమ్మా, లలితను ఈ ఇంటి కోడలుగా తీసుకురమ్మంది ఆ అమ్మాయిని ఒప్పించి గాని నొప్పించి కాదురా. నిన్ను నమ్మి ఆ పిల్ల తల వంచితే తాళి కడతావనుకున్నాను గాని ఇలా మెడ వంచి తీసుకొస్తావనుకోలేదు. దౌర్భాగ్యుడా, ఇప్పుడు నేనేం బదులు చెప్పాలి? అమ్మా లలిత, ఇలాంటి వాడిని కన్నందుకు సిగ్గుపడుతున్నాను, నన్ను క్షమించమ్మా. క్షమాపణలు కృతజ్ఞతలు ఈ తాళి బొట్టికి పరిష్కారం కావండి. ఏ పరిష్కారం కోరుకుంటున్నావో చెప్పమ్మా, తీరుస్తాను. నిజంగా తీరుస్తారా? తప్పకుండా. అయితే ఈ తాళిని మీ చేతులతో తెంపేయండి. అది పవిత్రమైన మంగళసూత్రం కాదు, నా బ్రతుకుని బండలు చేసిన దౌర్జన్యం. లలిత, అయినా అది సాంప్రదాయం అమ్మా. ఆ సాంప్రదాయాన్ని కాదనట పాపం తల్లి. మనుషుల ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా బ్రతుకులతో ఆడుకునే ఆట పేరు సాంప్రదాయం అయితే దాన్ని పాటించాల్సిన అవసరం నాకు లేదు. దయచేసి తాళిబొట్టు తెంచేయండి. ఆ పని నువ్వు చేయగలవమ్మా. పెద్దలు పెట్టని ముహూర్తమే అయినా, వేదమంత్రాలు సాక్ష్యంగా నిలవకపోయినా, ఒక్క మగవాడు భర్తగా నీ మెడలో కట్టిన తాళిని తెంచి నా భర్త చనిపోయాడు అని చెప్పడం నీకు ఇష్టమైతే అలాగే కానీ అమ్మా. నో, ఈ కర్మభూమిలో పుట్టిన ఏ ఆడది ఆ సాహసం చెయ్యలేదు. ఆ తాళి బొట్టు 10 పైసల పసుపు తాడు కాదని, బ్రతుకు తీసే ఉరితాడు అంతకంటే కాదని లలితకి బాగా తెలుసు. కాని 2 జీవితాల్ని, ఆ జన్మాంతం కట్టి ఉంచే ఆ సనాతన సూత్రాన్ని, కష్టాల్ని సుఖాల్ని కలిసి పంచుకోవాలని శాసించే పవిత్రమైన ఆ బ్రహ్మముణ్ణి లలిత ఎందుకు తెంచుకోవాలనుకుంటుందో మీలో ఎవరికీ తెలియదు, కనీసం ఊహించలేరు. లలిత తాళిబొట్టు తీసేయమంటానికి అసలు కారణం ఏమిటి? మనసులో ఏదో పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తుంది. చెప్పండి, ఈ మొండిపట్టుకి ఏమిటి కారణం? తన బ్రతికే ఒక ప్రశ్నగా మిగిలినప్పుడు ఆ ప్రశ్న మీ ఇంటికి కూడా శాపం కాకూడదనే ఈ విధంగా మీకు దూరం కావాలని చూస్తుంది. అంటే లలిత హత్యా నేరం మీద విచారణలో ఉన్న ముద్దాయి. కేసు కోర్టు విచారణలో ఉంది. ఇన్నాళ్లు ట్రీట్మెంట్ లో ఉన్న లలిత మానసిక పరిస్థితి బాగుపడింది గనుక ఆమెని రిమాండ్ లో ఉంచాలి. ఇన్స్పెక్టర్, తీసుకెళ్ళండి. ఇందిరాదేవి గారు, లలిత హత్య చేసింది ఎవరిని? ఇన్స్పెక్టర్ కుమార్ని, అంటే నా భర్తని. అత్తవారింట్లో అడుగుపెట్టి పెట్టకముందే నిన్ను జైలు గోడల మధ్యకు తోసిన మహమ్మారిని కదూ. ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిందాన్నే. కాకపోతే అనుకున్నది సాధించకముందే అనుకోని విధంగా ఇక్కడికి వచ్చాను. కాదు, కావాలనే తీసుకొచ్చాను. నీలో మంచితనానికి మనిషి ప్రమాణాలకి కరగనంతగా పగ ప్రతీకారం కరడు కట్టుకుపోయాయి. హంతకుల్ని నేరస్తుల్ని తప్పు చేసినందుకు జైల్లో వేస్తారు. నా లలిత హంతకురాలు కాకూడదనే జైల్లో వేశాను. ఈ అక్కని అర్థం చేసుకుని ఇకనైనా నీ మనస్సు నుండి ఆ నేర ప్రవృత్తిని దూరం చేసుకో.